మావాడేమో సూదితోటి ప్రయోగాలు చేస్తుండు. ఇట్లా ఇది వెనకాలకి వెళ్ళి గుంజితే ఈడికి వెళ్ళి ఆయిల్ ఈడికి వస్తుంది. ఈడ పాస్ అయినాక ఈడికి వెళ్ళి దీంట్లోకి వస్తుంది. అయితే అది సక్సెస్ అయినట్టు నేను అనుకుంటానే ఉన్నా. ముంగల్ బ్రేక్ తోటి పోతే కింద పడతామని. ఆల్మోస్ట్ 90% బండి అయితే మొత్తం జారిపోయింది. వెనకాల బ్రేక్ లేకపోతే బండికి 3 సార్లు కింద పడుతుండే నేను. 3 సార్లు. కంట్రోల్ ఉదయం. కొత్తది పెట్టినా సరే బ్రేక్ అనేది పడదు. అది దాంతో కొంచెం రిస్క్ ఉంటుంది. నేను నమ్మద్దురా, అడుగు తిరు. సక్సెస్ఫుల్ కరెక్టే తీసుకొచ్చిన. ఇప్పుడు మా దోస్తు వాడు వచ్చినాక ఫిట్టింగ్ చేసేసేయాలి ఫుల్. ఎలా ఉందిరా? బండికి చేపియనికే తీసుకొని పోతున్నా. దాని మినిమం బిల్లు ఒక 10,000 అవుతుంది. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. బండి వేసి ఎడుకోతున్నావురా? ఇది బ్రేక్ ఫెయిల్ అయింది కదా. మీకు బ్రేక్ ఫెయిల్ ఎట్లా అయిందో నేను మీకు చూపిస్తా ఆగురి. సో చూసిరా బ్రేక్ ఎంత కిందికి అవుతుందో. ఇగో ఇదే అన్నమాట, మొత్తం ఫెయిల్ అయిపోయింది బ్రేక్. ఇగో అసలు బ్రేక్ ఫెయిల్ అయిన కారణం ఇగో ఇలా ఒక పంపు ఉంటుంది. ఈ పంపు వల్ల బ్రేక్ అనేది ఎక్కడికి వాడు నీకు స్పీడ్గా పోయి వెనకాల బ్రేక్ కొడతా. మీరే చూడు, ఇక ముంగల చేయించి ముంగల వెనకాల బ్రేక్ కొడితే అస్సలు అవసరం. అందుకే ఇప్పుడు ఆ బ్రేక్ చేపియడానికి పోతున్నాం. దానికి ఎన్ని పైసలు అయితే ఏందనేది వీడియో అయిన దాకా చూస్తే మీకే తెలుస్తుంది. నేను అనుకుంటానే ఉన్నా ముంగల్ బ్రేక్ తోటి పోతే కింద పడతామని. ఆల్మోస్ట్ 90% బండి అయితే మొత్తం జారిపోయింది. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? అందుకే మా దోస్తుగాడు మళ్ళీ ఆ పైప్ అనేది ఎట్లా పెట్టుకొని చూడు. నయ్యం మాకు కింద పడి మొత్తం దెబ్బలు తాకలేదు. ఫస్ట్ పోయి మేము బ్రేక్ చేంజ్ చేపిస్తాం. ఏదైతే అది వెనకాల బ్రేక్ ఉంటేనే సేఫ్టీ, లేకపోతే ముంగల్ బ్రేక్ తోటి చాలా రిస్క్ బయటికి పోవాలంటే. బండికి చేపియనికే తీసుకొని పోతున్నా. దాని మినిమం బిల్లు ఒక 10,000 అవుతుంది. బ్రేక్ ఫెయిల్ అయింది. మళ్ళీ ఏమనుకుంటారు. నేను చక్కగా రామ్కోటికి వచ్చిన. ఇగో ఇక్కడ KTM షోరూమ్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. నా బైక్ పంపు అనేది అది లెవెల్ 100. దానికి ఫిట్టింగ్ చేపియనికే 600 అంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇక ఫైనల్గా ఏమవుతుందో తెలియదు నాకు. సో నా బండి ఏమో ఇక ఉంది. వెనకాల బ్రేక్ లేకపోతే బండికి 3 సార్లు కింద పడుతుండే నేను. 3 సార్లు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. 10 కిలోమీటర్ నుంచి గుద్ద ఎంగించుకొని మెల్లమెల్ల వస్తున్నా. అయినా 3 సార్లు పడుతుండే. చాలా ఇంపార్టెంట్ వెనకాల బ్రేక్ అనేది బండికి. ఆ బండి సామానుడు నమాజ్ పోయినా అంటే మేము వచ్చినాం జ్యూస్ తాగనీకి. ఇగో నిమ్మకాయ జ్యూస్ హెల్దీకి 20 రూపాయలు దాన్ని తీసుకొని వచ్చిన మా దోస్తానికి. ఇప్పుడు ఇది తాగేసి జ్యూస్ పంపు తీసుకొని ఇప్పుడు ఇంటికి పోయినాక చేపించుకుంటా. ఈడైతే పైసలు ఎక్కువ అడుగుతారు, మనం గరీబోళ్ళం. మా దోస్తానికి 20 రూపాయలు జ్యూస్ తాపించిన, 100 రూపాయలు ఫ్లేవర్ తీసుకొని చెప్పిన. 10 అన్నాడు. చలో ఇలా బ్రేక్ అది ఫస్ట్ పంపు తీసుకొని మనం ఇంటికి పోయి చేపించుకుందాం. ఈ రెండు దానికి కలిపి లెవెల్ 20 రూపీస్ అయినాయి. అంటే లెవెల్ 120 రూపీస్. 3,650. దీనికి ఒక ఆయిల్ బి తీసుకున్నాను నేను. ఆ బ్రేక్ పంపు కంటే ఇక్కడ ఫిట్టింగ్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారని నేనైతే సామాన్లు తీసుకొని ఇంటికి పోతున్నా. ఇది మేము 1500 అన్నాడు. ఇంకో షాప్లో అడిగితే 1060 రూపాయలు. ఇది జస్ట్ ఈ పంపు వల్లనే మొత్తం. ఈ పంపు 1500 ఉట్టిగానే పైసలు వేస్ట్ చేస్తాను నేను. ఇది ఇట్లా పెట్టి ఇది వెళ్తుందేమో. ఇది తీసి ఎలా ఉందిరా? సక్సెస్ఫుల్ కరెక్టే తీసుకొచ్చిన. ఇప్పుడు మా దోస్తు వాడు వచ్చినాక ఫిట్టింగ్ చేసేసేయాలి ఫుల్. ఈ బ్రేక్ లేకపోతే 3 సార్లు కింద పడుతుండే నేను. ఈ రోజు దినమే సంక్రాంతి పతంగి ఎగిరేకపోతుండే, ఎగిరేకపోతుండే. 2 hours later. నేను బండి సామాన్లు తెచ్చి అప్పుడే చేపియలేని. ఎందుకంటే మనకు పతంగులు ఎగిరేసుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ పతంగులు ఎగిరేసినాం. పతంగులు ఎగిరేసి ఇప్పుడేమో బండికి తీసుకొని వచ్చిన చేపియనికే. ఇక్కడ అయిపోతుండు క్లారిటీగా మొత్తం చూపిస్తా డీటెయిల్. మావాడు అన్నీ ఇంటికాడనే చేస్తాడు సామాన్ తోటి పని. అందుకే ఇగో ఇక్కడ LED ల్యాంప్ బండి హ్యాండిల్కే లట్కాయించేసిండు. లట్కాయించి ఇగో ఇక్కడ ఇప్పుతుండు అంతా సామాన్. ఫైనల్గా అయితే ఇప్పేసిండు మా దోస్తు వాడు. కానీ ఇగో ఈ నట్టు తీయనికే చాలా కష్టం అవుతుంది. అందుకు అడిగితే ఏం తీసుకొచ్చిండు. వైర్లో ఇరికి పడుతుండే మా మెకానిక్ జస్ట్ అయితే.
ఫైనలీ ఒక 15 మినిట్స్ కష్టపడినాక తీసేసిండు మా దోస్తు గాడు. ఇప్పుడు అది తీసేసి మనం కొత్తది వేద్దాం. కొత్త దానికి ఎంత గుద్దల్లం చేస్తుందో అది ఒక్కొక్కసారి కొత్తది పెట్టినా సరే బ్రేక్ అనేది పడదు. అది దాంతో కొంచెం రిస్క్ ఉంటుంది. ఎట్లా కారుతుంది చూసిరా గాయస్, మొత్తం ఆయిల్ కర్రే అయిపోయింది. సంవత్సరం అయితే మార్చాక చలో కొత్తది అయితే ఫిట్ చేస్తుండు మావాడు. మొత్తం ఎట్లా ఉంటుందో ఆగాం శివరాత్రి మంచిగా ఫిట్ చేసేస్తే వీలి కొట్టేస్తా నేను. ఏం చేస్తుండో మనకు బి తెలుస్తలే కానీ ఈడికెళ్ళి పైపు తీయనికి అని గుద్ద రామ్ అయింది. వేడ మనోడు అది ఆయిల్ సెట్ చేస్తుండు. ఆయిల్ ఉంటేనే బ్రేక్ పడుతుంది, అది లేకపోతే బ్రేక్ పడదన్నమాట. సీదా పోయి లారీ కింద గుద్ది చవుడే. ఇక మావాడు ఈడ ఆయిల్ పోసిండు, ఆడకెళ్ళి గుంస్తుండు. అగర్సే ఆడ వచ్చేసింది అనుకో ఆయిల్, సక్సెస్ అయినట్టే బ్రేకు. ఇంకా ఆడికి ఆయిల్ రాలే అనుకో ఫెయిల్ అయినట్టే బ్రేకు. వాడు ఆయిల్ ఫుకట్లో వచ్చిందని దాంట్లోకి వెళ్ళి తీసి మొత్తం కింద పోసిండు. సూది బర్రె ఇంజక్షన్ నూకుతాడు. సో మా దోస్తుగాడు మేము ఉంటే ఆయనకి బండి చేయడానికే సిగ్గవుతుందంట. అట్లా అంటే మేము అన్నం తినడానికి వస్తున్నాం. అన్నం తినేసి వచ్చే లోపల ఆడు చేసేసి ట్రాల్ కొడదాం బండికి. బ్రేక్ కొట్టదో చూద్దాం. 12 seconds later. సో గాయ్స్ అన్నం తినేసి వచ్చే లోపలనే ఫైనల్లీ అంతా అయితే చేసి వాడేసిండు మా దోస్తుగాడు. అండ్ పనికి హ్యాండ్స్ అప్ చేయాలి అసలు. ఇగో ఆయిల్ గీల్ అంతా సెట్ అయిపోయింది. ఇగో బ్రేక్ బి సెట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఆయిల్ ఉందని నేను టచ్ చేస్తలే, ముందే మన హ్యాండ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఇది ఫైనల్లీ ఫిట్ చేస్తుండు. వాడు బ్రేక్ గీకు ఆయిల్ గీల్ అంతా పడ్డది. చలో ఇంకా ఇప్పుడు జస్ట్ ఒక స్టార్ట్ చేసి బ్రేక్ పడుతుందో పడతలేదో ఖాళీ టెస్ట్ చేయాలి ఒక్క 2 మినిట్స్. సో ఫైనలీ బ్రేక్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇగో మా వాడు పయ్య తిప్పి బ్రేక్ కొడుతుండు. ఛట్ జకాస్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ అంతా కంప్లీటెడ్. పర్ఫెక్ట్ పని అయింది లాస్ట్కి అయితే. సో గైస్ నాకైతే రామ్కోటిలా బ్రేక్ ఫిట్ చేయడానికే 600 అడిగిరు. అట్లా పైసలు ఎందుకు వేస్ట్ అని అది తీసుకొచ్చిన మా దోస్తుగానికి 150 రూపీస్ అయితే పని చేయించుకున్నాను. ఇంకొకటి సెల్ఫ్ వేస్తలే దాని పని బి చేయించుకున్నా. ఇంకొకటి గేర్ వేస్తుంటే ఆడ నట్టు లూజ్ అయింది దాని పని బి చేయించుకున్నా. ఆల్మోస్ట్ 150లో అన్ని పనులు చేయించుకున్నా మా దోస్తుగానితోటి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. నా బేబీ ఇన్నే ఉంది.